జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వదలు నన్ను. బావా, నాకే పాపం తెలీదు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంది. నేను వికాస్తో వెళ్ళను. బావా, నన్ను తీసుకుని వెళ్ళొద్దని చెప్పు. నిన్ను బంగారంలా చూసుకుంటానవని నాతో రావడమే కరెక్ట్. ఆగు విక్కీ. ఎందుకు ఆపుతున్నావు నిహారిక? ముక్కు పుడక దొరికింది. ఎక్కడ దొరికిందమ్మా? సామాన్లన్నీ క్లీన్ చేసినప్పుడు మనం సరిగ్గా గమనించుకోలేదత్తయ్య. దేవుని గది గుమ్మం దగ్గర తలుపు పక్కన ఇరుక్కుని ఉంది. నాకు ప్లాన్ చెప్పి ఇక్కడ ఇంకో ప్లాన్ ఓపెన్ చేసిందేంటి? నన్ను ప్రదవం చేయడానికి కాకపోతే నేను గాని అవని గాని తీయకుండా ముక్కు పుడక కింద ఎలా పడిందో చాలా ఆశ్చర్యంగా ఉంది. అవనిని బయటకు గెంటేయడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటాను అని మాతో చెప్పిన నిహారిక ఇలా చేస్తోందంటే ఎలా పడిపోయిందో తెలియదు కానీ ఆ అరగంట క్రితమే నాకు దొరికింది. నేనే వచ్చి చెప్దాం అనుకునే లోపు మీరు అవనిని బయటికి పంపించే నిర్ణయం తీసుకున్నారు. మీరందరూ కలిసి ప్రతి విషయాన్ని చాలా పెద్దది చేసి మేం ఆలోచించుకునే సమయం కూడా లేకుండా చేస్తున్నారు. మీ వలన అనవసరంగా అవనిని నిందించాం. అమ్మా అవని, మేం చాలా తొందరపడ్డాం, మమ్మల్ని క్షమించమ్మా. నిహారిక, అసలు దీనంతటికీ కారణం నువ్వే. నేనా? నువ్వు అవనిని అనుమానించటం వల్లనే ఇదంతా జరిగింది. అవనికి తప్ప మరొకరికి ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదు కాబట్టి నిహారిక అలా అనుమానించింది. నిహారిక తప్పే ఉందమ్మా. ఏదేమైనా సరే తొందరపడినందుకు అవనికి నిహారిక సారీ చెప్పాల్సిందే. చెప్తానత్తయ్య. సారీ అవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.